కోనసీమ జిల్లా మరి గంటి పెదపూడి ఊడిమూడి లంక ప్రాంతానికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో విపరీతమైన వర్షాలు పడడం చాలా త్వరితగతిన వరద ఇక్కడ లంక గ్రామాలు చుట్టుముట్టడం జరిగింది. ముఖ్యంగా సుమారు 17 గ్రామాలు లంక గ్రామాలు మరి చుట్టూ నీటి పుట్టిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ముఖ్యంగా ఈ ప్రాంతంలో గంటి పెదపూడి లంకలో మాకు ప్రతి సంవత్సరం ఈ వరద రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మునిగిపోవడం మాకు కొత్తమీ కాదు. కానీ అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలంతా కూడా మాకు ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయండి, తద్వారా మా పిల్లలు చదువుకోవడానికి కానీ, మాకు ఇట్లాంటి వరద సమయాల్లో కానీ మాకు ఇబ్బందుల నుంచి బయట పెట్టడం మమ్మల్ని అనేటువంటి వారి ఎప్పటి నుంచో ఉన్న కోరికని ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి నిధులు మంజూరు చేయడం, ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం, ఆ తదుపరి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒకసారి ఊడిమూడి గ్రామానికి వచ్చినప్పుడు మరి ఆయన దీనికి మళ్ళీ ఆ యొక్క పనులన్నీ కూడా వేగవంతం చేయడం, వాటి యొక్క పర్యవసానం ఈ రోజు అక్కడ పిల్లర్ల వరకు బ్రిడ్జిలు పూర్తి అవడం జరిగింది. ఇంకా కేవలం ఏదైతే ఒక 20% పనులు మాత్రం మిగిలి ఉన్నాయో దాని మీద నిధులు వెచ్చించడంలో ఈ ప్రభుత్వం అలసత్వం చేయకూడదని, లంకవాసుల యొక్క వేతలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి రైతులకి వారికి ఇంకా డబ్బు ఇవ్వకపోయినా కూడా వారందరూ ముందుకు కలిసి వచ్చి వారందరూ కూడా మరి వారి భూములు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికన్నా వారి కాంపెన్సేషన్ ఇచ్చి ఈ బ్రిడ్జి యొక్క స్లాబులు పూర్తి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికి కానీ ఇలా కొద్దిపాటి వరదకే ఇబ్బందులు పడకుండా వారందరూ కూడా బయటపడే పరిస్థితి ఉంటుంది. అట్లాగే మీ అందరికీ కూడా తెలుసు, మరి ఇప్పటికే సుమారు 24 గంటలు దాటుతూ ఉంది. ఏదైతే ఒకసారి వాటర్తో మరి నీరు ఇనండేటెడ్ అయితే వారికి కాంపెన్సేషన్స్ ఇవ్వాలి. మరి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో వెంటనే వారందరికీ కూడా ఎప్పుడైనా వరద వచ్చి 24 గంటలు దాటితే ఉన్న జీవో ప్రకారం వారికి ఇవ్వాల్సినటువంటి బియ్యం కానీ, లేదా వారికి ఇవ్వాల్సినటువంటి కిరోసిన్ కానీ, లేదా ఇంకా ఇవ్వాల్సినటువంటి వంట నూనె కానీ, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళం. ఆ కాంపెన్సేషన్ కూడా ప్రభుత్వం నుంచి వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతోంది. అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బోట్లు ఏర్పాటు చేయమని చెప్పి అడిగాం, ఆల్రెడీ బోట్లు గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేశారు. కానీ మిగిలినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలంతా కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కనుక వారికి ఇబ్బంది లేకుండా ముందు వారికి ఇవ్వాల్సిన రిలీఫ్లు కూడా ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి కట్టినటువంటి భోగాపురం ఇవాళ ఓపెన్ చేసుకుని మేము ఓపెన్ చేసుకున్నాం చెప్పుకుంటున్నారో అట్లా ఇది కూడా చెప్పుకోండి. కానీ ఆ 20% నిధులు మంజూరు చేసి వారికి ఇస్తే ఆ బ్రిడ్జి పూర్తయితే ప్రతి సంవత్సరం ఇక్కడ గంటి పెదపూడి అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి ఊడిమూడి లంక వాసులకి ఇబ్బందులు తొలగుతాయి. కాబట్టి కొత్తది మిమ్మల్ని కట్టమని అట్లా, కానీ ఆల్రెడీ సగంలో ఉన్నటువంటి వీటిని పూర్తి చేస్తే ప్రతి సంవత్సరం ఈ లంక వాసులు ఈ రకంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు కనుక ఈ ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసి ఆ నిధులు వెచ్చించాలని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మరి ఆఖరిలో ఉంది కనుక ఆ పూర్తి చేసే కార్యక్రమం మీరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి రిలీఫ్లు కూడా ఇమీడియట్ గా మరి రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతాం. పీగన్నవరం నియోజకవర్గం, పీగన్నవరం మండలం, ఊడిమూడి లంక, ఊడిమూడి, గంటి పెదపూడి లంకలకు సంబంధించినటువంటి గ్రామాలలో ఈ వరద ముప్పు ప్రాంతాలని పర్యటించడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు వారు జగ్గిరెడ్డి గారు, నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారితో మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలా ఉన్నది, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వ సహాయాలు ఏ విధంగా వస్తున్నాయని తెలుసుకోవడం కూడా జరిగింది. మరి ఇక్కడ బూరిగి లంక, గంటి పెదపూడి గ్రామం, గంటి పెదపూడి లంక, అలాగే అరిగిరివారి లంక, ఊడిమూడి లంక గ్రామాలలో మరి ఈ గ్రామవాసులు చాలా మంది భావి ప్రపంచానికి వరద వస్తుంటే వాళ్ళు భావి ప్రపంచం చూడటానికి ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ పూర్వం కొత్తపేట నియోజకవర్గం గంటి పెదపూడి గ్రామం ఉండేది. అప్పుడు శాసనసభ్యులు వారు జగ్గిరెడ్డి గారు యొక్క సారథ్యంలో ఒక క్రాస్ బండ్ అనేది వేసి ఈ యొక్క 4 గ్రామాలకు సంబంధించినటువంటి, అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి గ్రామాలకి ఒక భావి ప్రపంచానికి బయటికి రావడానికి అనేది వారికి మార్గం అనేది ఒక క్రాస్ బండ్ ద్వారాగా ఆయన సారథ్యంలో, జగ్గిరెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా దాని తర్వాతన మరి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా మరి జవహర్ రెడ్డి గారిని తీసుకొచ్చి గ్రామాలు సందర్శించారని వారు చెప్పడం కూడా జరుగుతుంది. మరి అలాగని ఆయన టైంలోనే కూడా మరి ఈ యొక్క గ్రామాలకి సిమెంట్ రోడ్లు వేసి శాశ్వతమైనటువంటి ఎక్కడా కూడా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లను కూడా ఏర్పాటు చేశానని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగని మరి 2023లో మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో
మరి ఆయన ఈ లంక గ్రామాలన్నింటిని కూడా పర్యటించడం జరిగింది. అప్పుడు లంక గ్రామాలు వాసులందరూ కూడా మరి వారి యొక్క రిక్వెస్ట్ మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి రవిరాజు గారి యొక్క నిర్వహణలో మరి అప్పుడు 50 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి వంతెనకి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ పనులు అయితే నత్తనడగ్గా జరగడం జరుగుతుంది. ఎందుచేతంటే ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగితే సుమారుగా 5 గ్రామాలకి ఒక రహదారి మార్గం అనేది ఏర్పాటు చేసి వాళ్ళ ఆ యొక్క వరద ప్రాంతం నుంచి బయట ప్రాంతానికి రావడానికి, భావి ప్రపంచం రావడానికి వాళ్ళకి దోహదపడుతుందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతనంటే వారు నిర్మాణం చేస్తే వారికే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారికే నిర్మాణం చేశారని వారికే పేరు వస్తుంది, మాకేదో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందని దీంట్లో అలసహిత్వం వహిస్తున్నారేమోనని మేము భావిస్తున్నాం ఇవాళ. ఎందుచేతనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరిగినప్పుడు, ఆయన చూసినప్పుడు మరి ఇక్కడ ప్రాంతాలకు అన్నిటికీ అనువుగా ఉంటుందని నిర్మాణం చేయడం జరిగింది. అలాగని ఇక్కడ ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఆ భూమిని మరి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఈ రోజుకి కూడా వారికి నిధులు కేటాయించకపోవడం చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా అలసత్వం వహించుకోకుండా తక్షణమే రైతులకు కూడా భూమిని కేటాయించేసి మరి ఆ క్రాస్ బండ్ వేయడానికి ఆ యొక్క బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉన్నదో ఆ అప్రోచ్ రోడ్డు కూడా త్వరగా నిర్మాణం చేసి మరి యొక్క లంకవాసులందరికీ కూడా రహదారి మార్గాన్ని ఏర్పాటు చేయమని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని, జిల్లా అధ్యక్షుల వారు, నేను కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగనే కాకుండా ఈ వరద ప్రాంతంలో ఇప్పుడు రేపటి నుంచి అయితే ఎక్కడా కూడా బయటకు రావడానికి ఉండదు. అందరూ కూడా వ్యవసాయ కూలీలే కాబట్టి వారందరికీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అయితే బియ్యము, ఉప్పు, పప్పులు, మంచి నూనె, కారం, ఉప్పు, చింతపండు అన్నిటిని కూడా మరి అటు కిరాణా సరుకులు అవనివ్వండి, ఇటు రైస్కి సంబంధించిన అవనివ్వండి, అలాగే కాయగూరలు అవనివ్వండి అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగేది. అలాగని ఒక్కొక్క ఇంటికి కూడా 2,000, 3,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం ఇవ్వడం కూడా జరిగేది. ఆ ఆర్థిక సహాయం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని కూడా, ఇవన్నిటిని కూడా కొనసాగించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియపరచుకున్నాం. అలాగని ప్రభుత్వం కూడా ఈ యొక్క క్రాస్ బండ్ను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే మంత్రి రవిరాజు గారు వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ వారి నిధులతో, వాళ్ళ సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి రేపొచ్చే సంవత్సరంలో కూడా ప్రభుత్వమే ఆ యొక్క క్రాస్ బండ్ డబ్బులతో, నిధులతో ఏర్పాటు చేయాలని, ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేసే వరకు సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.